నమస్తే, నేను రఫీ. ఈరోజు ఒక హాట్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. అదే వైసీపీ వ్యూహకర్తని మార్చబోతుంది. వైసీపీ అధికారంలో లేదు కదా, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం వ్యూహకర్తని మారుస్తున్నారు అని తెలిసింది. ఆ వ్యూహకర్తకి సంబంధించిన మంతనాలు కూడా జరిగాయట బెంగళూరు కేంద్రంగా. సో దాంట్లో భాగంగానే త్వరలో వైసీపీ నేతలను ఆ కొత్త వ్యూహకర్తకు పరిచయం చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. అసలు ఈ వ్యూహకర్త ఎవరు, ఎందుకు మార్చాలనుకున్నారు, గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, సో ఆ వ్యూహకర్త వ్యూహాలు ఎంత మేర వర్కౌట్ అవుతాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వైసీపీ పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. వైసీపీ పార్టీలో 2014 మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఈయన పేరు గుర్తుంచుకోండి. ఈయన ప్రస్తుతం బీహార్లో ఒక పార్టీ పెట్టాడు. ఈయన. సో ఆ పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాడు ఆయన ప్రస్తుతం బీహార్లో పార్టీ పెట్టి. ఓకే, ఈ ప్రశాంత్ కిషోర్ 2014లో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన ఇచ్చిన కొన్ని ఐడియాస్, పాదయాత్ర ఐడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓవరాల్గా అంటే పథకాల ఐడియాస్. 2019లో వైసీపీ 151 స్థానాలను గెలుచుకుంది. ఇది బాగా నోటీస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం 67 స్థానాలు మాత్రమే ఆ టైంలో 2014లో వైసీపీకి వచ్చాయి. తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. దాని తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్కి, జగన్కు ఎక్కడో తేడా పడింది. అది లోతుగా విశ్లేషించాలి అంటే అది వాళ్ళ అంతర్గత అంశం కాబట్టి నాకు తెలిసినా కూడా వివరించని పరిస్థితి. సో వీళ్ళిద్దరికీ పడలేదు. వీళ్ళిద్దరు కూడా ఐప్యాక్ త్రూ వర్క్ చేశారు అప్పట్లో. అయితే ప్రశాంత్ కిషోర్ సహచరుడు రుషిరాజ్ సింగ్ 2024లో వైసీపీకి వ్యూహకర్తగా చేశాడు. ఆయన ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ సహచరుడైన వీళ్ళిద్దరికి పడకపోతే ఇతను కూడా ఐప్యాక్ మనిషే. సో రుషిరాజ్ సింగ్ సహచరుడుగా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్కి. అతను 2024లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఆ టైంలో వైసీపీకి ఎంత వచ్చాయండి? 11. అది విషయం. సో ఈ 11 స్థానాలకి వైసీపీ పడిపోయింది. సరే, దీని తర్వాత ఏం ఆలోచించారంటే జగన్, మనకి మంచి వ్యూహకర్త కావాలి. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడానికి కారణం 2014 ఎలక్షన్స్ టైంలో కేవలం మోడీ ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో గెలుపొందారు. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ మనకు కూడా తన వ్యూహాలని కనుక ఇస్తే బాగుంటుంది అని చెప్పి 2014 ఎలక్షన్ తర్వాత అతన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన వ్యూహాల ప్రకారమే నడుచుకొని 2019లో భారీ మెజార్టీతో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. సరే, ప్రశాంత్ కిషోర్ అంత బాగా వ్యూహాలు రచిస్తాడా అంటే ఆయన వ్యూహాలు చాలా ప్లేసెస్లో బెడిసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ కిషోరు జగన్కి ఇద్దరికి ఎక్కడో తేడా కొట్టింది కదా. ఆ తేడా కొట్టిన తర్వాత ప్రశాంత్ కిషోరు కూటమితో కాంటాక్ట్లోకి వెళ్ళాడు. ఆయన కూటమితో కాంటాక్ట్లోకి వెళ్ళాడు. లోకేష్తో వ్యూహకర్తగా ఉంటానని చెప్పేసి మంతనాలు జరిపినట్టు తెలిసింది. అంటే ఢిల్లీలో వీళ్ళంతా కూడా మీట్ అయ్యారు. లోకేష్తో నేను కూటమికి వ్యూహకర్తగా ఉంటానని ఆయన అడగటం, కానీ చంద్రబాబు పరోక్షంగా చేయండి, ప్రత్యక్షంగా వద్దని చెప్పడం. దాంట్లో భాగంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, వాలంటీర్ల అంశం కావచ్చు, అలాగే ఈ ఏదైతే పథకాలు, సూపర్ 6 పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా వ్యూహం రచించినవే అనేది ఒక టాక్ ఉంది. కూటమి ప్రభుత్వం ఘన విజయం కూటమి సాధించడం మనం చూసాము. దాని తర్వాత అధికారంలోకి వచ్చింది కూటమి. ఆ టైంలో కూడా ప్రశాంత్ కిషోర్ వచ్చి వీళ్ళని కలిసిన సందర్భాలను కూడా మనం చూసాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ 2029 టార్గెట్గా వైసీపీ అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తుంది. ఆ దిశగానే వ్యూహాలు రచించాలని ఆలోచన చేస్తుంది. అయితే ఈ వ్యూహాలు రచించాలంటే రుషిరాజ్ సింగ్తో వర్కౌట్ కావట్లేదు, ప్రశాంత్ కిషోర్తో వర్కౌట్ కావట్లేదు, రుషిరాజ్ సింగ్తో వర్కౌట్ కావట్లేదు. కొత్త వ్యూహకర్తని మనం పెట్టుకోవాలి, వాళ్ళతో ఆ వ్యూహాలతో మనము అధికారంలోకి రావాలి అనేది ఒక ఆలోచన చేశారంట జగన్. సో ఆ ఆలోచనలో భాగంగా గతంలో తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అధికారంలోనూ లేని కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యూహకర్తను ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టు, వాళ్ళతో మంతనాలు చేసినట్టు, ఆ టీంతో వాళ్ళంతా కూడా ఓకే అన్నట్టు, బెంగళూరు కేంద్రంగా ఇదంతా జరిగినట్టు మనకు సమాచారం ఉంది. త్వరలో వైసీపీ నేతలను కూడా అతన్ని పరిచయం చేయబోతున్నాడని తెలిసింది.
ఆ వ్యూహకర్త ఎవరు అని డౌట్ రావచ్చు మీరు. అతనే సునీల్ కనుగోలు. సునీల్ కనుగోలు ఇతని పేరు మీరు వినే ఉంటారు, సునీల్ కనుగోలు పేరు. సో ఇతను కొత్త వ్యూహకర్తగా వైసీపీకి రాబోతున్నాడు అని మనకి సమాచారం ఉంది. సో ఇతని వ్యూహాలు ఎంత మేర వర్కౌట్ అవుతాయా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం గతంలో పథకాలు ఇచ్చి ప్రజల్లో ఒక స్థానాన్ని సంపాదించాం, మేము ప్రజల కోసం ఎంతో సంక్షేమ పథకాలు చేశామని చెప్పి వైసీపీ చెప్తూ ఉంది. ఇప్పుడు కూటమి హయాంలో కూడా అందరికి కూడా సంక్షేమ పథకాలు, సూపర్ 6 సంక్షేమ పథకాలని అందిస్తూ ఉన్నారు. వైసీపీ ఇచ్చిన దానికంటే కూడా మేము ఎక్కువ ఇస్తున్నామని చెప్పేసి కూటమి నేతలు అంటున్న పరిస్థితి. సో ఇటువంటి టైంలో సునీల్ కనుగోలు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, సో అవి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా లేదా? సరే, ఇక టీడీపీకి మనం చూసుకుంటే రాబిన్ శర్మ ఉన్నారు. రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం శర్మ ది షో టైం కన్సల్టెన్సీ అయింది. ది షో టైం కన్సల్టెన్సీలో ఆయన వ్యూహాలు రచించి టీడీపీ అధికారంలోకి రావడానికి, అంటే ఈయన పరోక్ష మద్దతు ఇచ్చినట్టు, ఈయన ప్రత్యక్ష మద్దతు ఇచ్చినట్టు, ఆయన పరోక్ష మద్దతు ఇచ్చినట్టు సమాచారం ఉంది. సో ఇప్పుడేమో రాబిన్ శర్మకు ధీటుగా సునీల్ కనుగోలుని నియమించాలి అనేది వైసీపీ వ్యూహం రచించినట్లు సమాచారం. సో మొత్తం మీద ఈ వ్యూహం ఎంత మేర వర్కౌట్ అవుతుంది, ఈ వ్యూహకర్త ఎంత మేర సపోర్ట్ చేసి 2029లో ఒకవేళ ముందే కనుక ఎలక్షన్స్ వస్తే 2027లో ఎంత మేర వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.